నా భూమిని అన్యాయంగా చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆక్రమించాడని కాసర్ల మంజుల ఆరోపించారు. నా భూమిని అన్యాయంగా చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆక్రమించాడంటూ సింగరేణి కార్మికుడిగా నా భర్త చనిపోతే వచ్చిన డబ్బులతో నేను 30 గుంటలు 2 దఫాలుగా కొనుగోలు చేశానని పేర్కొన్నారు బాధితురాలు. గత 3 నెలల నుండి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఈ భూమి నాది అంటూ అక్రమంగా నా హద్దులను చెరిపేసి నా స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించుకున్నాడని కాసర్ల మంజుల ఆరోపించారు. నా భూమి ఉన్న సర్వే నెంబర్లలో చెల్మెడ నరసింహారావుకు 1 ఇంచు జాగా కూడా లేదని, అయినప్పటికీ నేను సింగిల్ మహిళ అని నా పక్షాన అడిగేవారు లేరని, రామగుండంలో ఉంటుంది ఈమె తోటి ఏమవుతుంది అని నా హద్దులు చెరిపేసి ప్రహారీ గోడ నిర్మించుకున్నాడని వారు పేర్కొన్నారు. నేను ఎన్నిసార్లు నా స్థలంలోకి పోతే చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు సంబంధించిన మనుషులు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్లు మాటలు తిట్టుకుంటూ నాపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా స్థలంలో నన్ను అడుగు పెట్టకుండా చేయడం ఏమిటని ప్రశ్నించింది కాసర్ల మంజుల. నేను కొన్న 30 గుంటలు 2 దఫాలుగా ఒకసారి 20 గుంటలు మరొకసారి 10 గుంటలు చొప్పున కొనుక్కోవడం జరిగిందని, నాకు పట్టా పాస్బుక్తో సహా ఈనాటికి రైతు బంధు వస్తుందని, అయినప్పటికీ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నన్ను స్థలం విషయంలో నానా రకాలుగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. నా పేరు కాసర్ల మంజుల. నేను 2020లో చెల్మెడ స్కూల్ గ్రౌండ్ పక్కన 20 గుంటలకు భూమి ముందుగా ఖరీదు చేసినాను. 21లో మళ్ళీ ఒక 10 గుంటలు ఖరీదు చేసినాను. దాని తర్వాత 2 ఇయర్స్ నేను దాంట్లో పత్తి వేసుకున్నాను. ఆ తర్వాత నాకు నీ ప్రాబ్లం వల్ల నేను చేసుకోలేదు. లాస్ట్ 3 months నుండి నా భూమిలోకి చెల్మెడ స్కూల్ గ్రౌండ్ను కలుపుకొని బ్లేడ్ పెడుతుంటే నేను వెళ్ళి ప్రశ్నించినాను, ఇది భూమి నాది, మీరెందుకు బ్లేడ్ పెడుతున్నారు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది మీది కాదు, ఇది 127 సర్వే నెంబర్ కాదు 122 అన్నారు. కానీ అది 127లో చేసుకుంటూ దాన్ని 122 అని చూపిస్తున్నాడు. నేను నిన్న సర్వేకి కట్టుకొని 2 months అవుతుంది. 2 months నుండి నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. నేను డైలీ రామగుండం నుంచి కరీంనగర్ మార్నింగ్ వస్తాను, నైట్ వెళ్ళిపోతాను. ఇది గత 3 months నుండి జరుగుతుంది. నేను ఈ పేపర్స్ అన్ని సేకరించడానికి, అన్ని సమకూర్చుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. దాని తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ప్రశ్నించినాను. వాళ్ళు కంటిన్యూస్గా బ్లేడ్లు పెట్టడము, ఆపడము, నేను వెళ్ళంగానే ఆపడము. అస్సలు సిబ్బంది చేస్తున్నారా, ఆయనే చేపిస్తున్నారా అనే డౌట్ కూడా ఉండే నాకు. ఆయనను కూడా కలిసినాను. కలిస్తే ఆయన ఏమంటాడంటే, నువ్వు నా భూమి మీదకి వచ్చి పని ఆపించావు, నేను సిపికి కాల్ చేసినాను, మా అడ్వకేట్ నీ మీద టైప్ చేసి పెట్టాడు, ఇంకొకసారి వస్తే నేను అరెస్ట్ చేపిస్తా, జైల్లో వేపిస్తా అన్నాడు. అంటే సార్ భూమి నాది, నా పేపర్లన్నీ ఇవి అని చెప్పి నేను ఆయన టేబుల్ మీద పెట్టినాను. లేదు నీది కాదు అది అనేసి అంటాడు. అంటే నేను సర్వే చేపిస్తాను, అది కాదంటే నేను వెళ్ళిపోతాను అని. నేను సర్వే కట్టి 2 months అయింది, నేను డైలీ తిరుగుతున్నాను. లాస్ట్కు నిన్న ఫైనల్లీ వాళ్ళు సర్వేకి వచ్చారు. సర్వేకి వచ్చిన తర్వాత సర్వేకి అబ్జెక్షన్ చెప్పారు. సర్వేకి అబ్జెక్షన్ ఎందుకు చెప్పాలి, రీజన్ ఏంటి అంటే దాంట్లో ఉన్న దొంగతనం బయటపడుతుందన్న, ఎందుకు సర్వే ఆపిచ్చారు అనేది ఒకటి. తర్వాత నేను ఈ రిజిస్ట్రేషన్ రోజున 3 రిజిస్ట్రేషన్స్ అయినాయి. నాది, ఇంకొక మంచిర్యాల అతనిది, ప్లస్ ఈ నాకు ఎవరైతే అమ్మారో వాళ్ళ వైఫ్ది కూడా. 3 రిజిస్ట్రేషన్ ఒకే రోజు అయినాయి. ఒకే రోజు అవుతుంటే కూడా నీది కాదు భూమి అంటాడు. ఆన్లైన్లో నేనే ఉన్నాను, పహనీలో నేనే ఉన్నాను, 1Bలో నేనే ఉన్నాను, రైతు బంధు పడుతుంది, ధరణిలో నేనే, భూభారతిలో నేనే, అన్నిట్లో నేనే ఉండగా నీది కాదు భూమి వెళ్ళిపో అంటాడు. అందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఏం చెప్పాడు, ఆమెది కాదు భూమి, ఆమె దొంగ కాగితాలు. నేను దీనిపైన కోర్టుకు వెళ్ళినాను. కోర్టు నుండి నేను ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను. ప్రజెంట్ నా దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా డిపార్ట్మెంట్ అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నేను ఎక్కడ వెళ్ళినా కానీ నాకు అడ్డంకులే వేస్తున్నారు. నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి? నా భర్త చనిపోతే వచ్చిన డబ్బులతో నేను ఈ ల్యాండ్ కొనుక్కున్నా. ఇక్కడే చనిపోయిండు బొమ్మకల్లోనే, దాని డెత్ సర్టిఫికెట్ కూడా ఉంది నా దగ్గర. ఫైనల్ నాకు న్యాయం కావాలండి. నా ల్యాండ్ నాకు కావాలి. నాకు ఆయనది ఇంచు వద్దు, నాది నేను ఇంచు కూడా వదిలిపెట్టుకోను. చంపుతారా చంపనియండి, నేను చావడానికి కూడా రెడీ. కానీ నేను ఆయన 35 ఏళ్ళ కష్టార్జితాన్ని పోగొట్టడానికి నేనెవరండి? నాకు ఒక పాప, నేనెవరిని చెప్పండి ఆయన కష్టార్జితాన్ని పోగొట్టడానికి? నేనేమన్నా దొంగనా చెప్పండి?
నేను న్యాయంగా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, నా భూమి నాది. నువ్వు నీకు కావాలి అనుకున్నప్పుడు నీకు ఈశాన్యంలో నేనున్నాను, నాకు ఈశాన్యం కట్టేందంటే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. నాకు న్యాయం కావాలండి. నేను న్యాయం కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. నేను సామరస్యంగా చేద్దాం అనుకున్నాను, నన్ను రోడ్డుకి ఎక్కించారు. రోడ్డుకి ఎక్కించి నాకు ఇంకేముందండి, ఒక ఒంటరి మహిళ రోడ్డుకి ఎక్కినాక ఏముంటది? ఎంత దూరమైనా వెళ్తాను. చంపితే చంపనీయండి, వాళ్ళని అరెస్ట్ చేసినా మంచిదే, చంపినా మంచిదే, నేను దేనికైనా రెడీనే. నాకు సర్వే కావాలి, నా హద్దులు చెరిపేసిన వాళ్ళందరినీ శిక్షించాలి. అవన్నీ ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, A to Z నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ టైం కూడా నేను 30 ఫీట్ల వరకే వచ్చిన, నేను 30 ఫీట్లే నీది అనేసి అన్నారు. అది కూడా నా దగ్గర వీడియో ఉంది. నేనన్నా మా ఫ్రెండ్స్ అడిగారు, ఆ 30 ఫీట్లైనా మీరు ఎందుకు జరిగిండ్రు, తీసేయాలి, అది కూడా కబ్జానే కదా అంటే అది తీసేస్తామంటారు. నిన్న సర్వే చేయనియ్యరు. నేను ఒక్కదాన్నండి, నేను ఎంతకని తిరగాలి? గవర్నమెంట్ వాళ్ళండి. ఇది సర్వే కట్టిందండి, దాని మీదనే నిన్న వచ్చారు. మీతోటి ఇంకో ఇద్దరు ఉన్నారని చెప్పి కదా, ఇబ్బంది ఉందా? అదే సర్వే నెంబర్? అదే సర్వే నెంబర్ అండి, సేమ్ డే ఇబ్బంది ఉందా? అదే సర్వే నెంబర్? అదే సర్వే నెంబర్ అండి, సేమ్ డే రిజిస్ట్రేషన్. వాళ్ళు ఒకరి వైఫ్ బాగాలేదని చెప్పేసి తను హాస్పిటల్లో ఉన్నారు, మంచిర్యాల వాళ్ళది. వాళ్ళకి అసలు విషయం తెలుసా లేదా కూడా నాకు తెలియదు. వాళ్ళది కూడా చేసిండ్రండి, వాళ్ళది కూడా ఆల్మోస్ట్ 100 ఫీట్ వరకు రోడ్ సైడ్ అండి. 100 ఫీట్ కంటే ఎక్కువ పెట్టేసుకున్నాడు ఆయన. అది ఎట్లా? మీరు సర్వే చేసుకోండి, మీరు ఎడ్యుకేట్. నా దగ్గర కూడా కాగితాలు ఉన్నాయంటే చూపించండి. ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఏదో తెల్ల కాగితం చూపిస్తారు, రేపు అది వ్యాలిడ్ ఎట్లా అవుతుంది? ఒకటే రోజు అయినా సేమ్ సర్వే నెంబర్, సేమ్ పర్సన్. వాళ్ళకు కూడా పడుతుందండి. ఇది నేను ఫస్ట్ కొనుక్కున్న 20 గుంటాస్ అండి డాక్యుమెంట్, సెల్ డీడ్. ఇది నాకు దీనికి సంబంధించిన నాకు పాస్బుక్, పహని, 1B అన్నీ ఉన్నాయి. ధరణిలో ఉంది, భూభారతిలో కూడా ఉంది. ఒకటే టోటల్. అది 100 ఫీట్ తోని లేదండి. 127 లో ఒకరి దగ్గర నుంచి ఒకరికి మార్పిడి, అంతే. భూమి అదే. ఆయన ఎక్కడండి, ఆయన పోలీస్ ఆఫీసర్స్ తోని వాళ్ళతోని వీళ్ళతోని చేపిస్తున్నాడు. ఆయన మన ముందుకు ఎందుకు వస్తాడు? అక్కడికి వెళ్ళంగానే సిబ్బంది అందరూ వస్తారు, వచ్చి చుట్టూ తిరుగుతారు. ఒక లేడీ చుట్టూ తిరుగుతారా? చుట్టూ తిరుగుకుంటూ వీడియోలు తీస్తూ ఉంటారు, వీడియోలు తీసుకుంటూ వాళ్ళ సార్కి పంపిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే న్యాయం అనేది లేనే లేదా? ఇది నేను తర్వాత కొనుక్కున్నదండి, సేమ్ డే వాళ్ళకి. ఇది వేల్పుల పోచన్న గారికి సేమ్ డే రిజిస్ట్రేషన్ అయింది. సేమ్ డే వాళ్ళ కూడా రామరెడ్డి వాళ్ళ వైఫ్ అన్నపూర్ణకి సేమ్ డే రిజిస్ట్రేషన్ అయింది. సీరియల్ నెంబర్, డాక్యుమెంట్స్. ఇది మా హస్బెండ్ బొమ్మకల్లో చనిపోయిన డెత్ సర్టిఫికేట్. ఈయన జ్ఞాపకార్థమే నేను కొనుక్కున్నాను. వాళ్ళు అంటారు, ఒక ఆడది భూమి మీదకి వస్తుందా? ఏంటండి ఆడదానికి కట్టుబాట్ల? అంటే మాకు ఒక రిస్ట్రిక్షన్ పెడుతున్నారా? భూమి మీదకి రావద్దంటే అందరు చేసుకోవట్లేదా పని? మరి నేను సింగిల్ అండి, నేను సింగిల్ పేరెంట్, నా పని నేనే చేసుకోవాలి, ఎవరు చేస్తారు? అవన్నీ రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ సిబ్బంది అయితే నన్ను పెట్టని టార్చర్ లేదండి. దీని మీద నేను ఎంత దూరమైనా వెళ్తాను, నేనైతే వదిలిపెట్టే సమస్య లేదు. ఆయనది ఇంచు భూమి నాకు వద్దు, నాది ఇంచు నేను వదిలిపెట్టాను. ఇది పాస్బుక్ దండి, నేను అన్ని కోర్టులో సబ్మిట్ చేశాను. దాంట్లో నాకున్న 30 గుంటల భూమి ఇది.
ఇది 127 సర్వే నెంబర్ రోడ్ మ్యాప్. ఇది మ్యాప్ అండి. ఇక్కడ నుంచి నా భూమి ఉంది. ఆయన ఇక్కడి వరకు పెట్టుకున్నాడు. ఆయన ల్యాండ్ ఇక్కడి వరకే ఉంది. ఈయనకి ఈశాన్యంలో నేనున్నాను. ఈ ఈశాన్యం కవర్ అయ్యేటట్టు ఇది టోటల్ పెట్టేసుకున్నాడు. ఇది నేను కోర్టును ఆశ్రయించినానండి. కోర్టు నుండి వచ్చిన నాకు ఆర్డర్ కాపీ, ఇంజెక్షన్ ఆర్డర్. నెక్స్ట్ మంత్ 11th వరకు, 9th మంత్ 11th వరకు ఉందండి ఒకటి ఆర్డర్. ఇది నేను ఇది ఎస్సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్ రిసీవ్డ్ అండి. ఎస్సిపి గారికి ఇచ్చింది ఇది. మేము ల్యాండ్ ఇష్యూలో మేమేం చేయమన్నారు. ఇది సిపి గారికి ఇచ్చిందండి, రిసీవ్డ్. ఇవి గతంలో రామరెడ్డి గారికి ఉన్న పహనీలు ధరణి కంటే ముందు అమ్మిన పట్టాదారికి ఉన్న భూమి ధరణి వరకు అతను పహనీలో వచ్చాడు. ధరణి తర్వాత ధరణి బుక్ వచ్చింది. ధరణి బుక్ లో నేను ఎంఆర్ఓ గారితో ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే నేను ల్యాండ్ కొనడం జరిగింది. మళ్ళీ నేను తహసీల్ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన కంప్లైంట్. నిన్న జరగనీయలేదు, వాళ్ళు అబ్జెక్షన్ చెప్పి ఆపేశారు. మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక రోజు మళ్ళీ పెట్టుకుంటాము, మళ్ళీ డేట్ చెప్తాము అన్నారు. అది ఎప్పుడు సార్ అంటే తెలియదు, నేను చెప్తాను అన్నారు. మళ్ళీ నోటీసులు అవి అన్ని సర్వ్ చేయాలి కదా, టైం పడుతుంది అనేసి అన్నారు. ఇది నాకు ఈసీలో వచ్చిన నా రికార్డ్ అండి. దయచేసి నేను మిమ్మల్ని అందరికి ఇప్పించండి. లేదండి, కొనుక్కొని కూడా వాళ్ళది ఇంకా ఒకరిది ఇంకా 10 గుంటాస్ అండి, ఇంకొక వాళ్ళది 11 గుంటాస్. ఎకరం 11 గుంటలు. పహనీలలో పాత పహనీలలో కూడా ఎకరం 11 గుంటలే ఉంది ఆయనకి. దానికంటే ముందు ఇంకా అతను అమ్మాడు, అది పోంగా మిగిలింది. అది లేరండి, ఆ తర్వాత నాకు వాళ్ళు కలవలేదు. గొడవ పెడుతున్నాడు. ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా ఆయన పెడుతున్నాడు. అక్కడికి వెళ్తే వాళ్ళంతా సిబ్బంది అంతా పైకి వస్తారు. చూడండి, ఆయన నాకు మూలకు వచ్చింది అంటున్నారు. పోలీసు వాడు అనేది ఉండే కదా, ఉంది. 30 ఫీట్ల వరకు మేము రోడ్ తీస్తాము అన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు అదే మెయింటైన్ చేస్తున్నారు.